నమస్తే అండి. ఈరోజు వీడియోలో అయితే ఛాతీ కొలత 43, నడుము సైజ్ ఏమో 39 ఇంచుల బ్లౌజ్ కటింగ్ అయితే చూపెడుతున్నాను ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీకు ఒక్క సెకండ్ అయితే కాదు లైక్ చేయడం అంటే ఆ లైక్ వల్ల నా వీడియోస్ అనేది ఇంకో నలుగురికి షేర్ అవుతాయని ఒక చిన్న ఆశ అండి. ముందుగా ఇలా బ్లౌజ్ పీసులను అయితే నేను రెండింటిని ఒకదానిపైన ఒకటి ఇలా పరుచుకున్నానండి. ఫోల్డ్స్ ఓపెన్స్ అనేటివి రివర్స్లో ఉండాలి. ఫోల్డ్స్ అనేటివి మన ఇదే ఇంతకుముందు చూపెట్టాను కదా, అదే ఆది బ్లౌజ్ అండి. కింద నేను నడుము పట్టి ఖర్చు కొరకైతే పావించి అనేది వదిలేసానండి. అలా స్కేల్తో ఒక లైన్ అయితే వేసుకున్నాను. ఎక్కడైతే మనం పావించి ఖర్చు కొరకైతే లైన్ వేసుకున్నామో అక్కడనైతే ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని ఫిట్టింగ్ కుట్టు తర్వాత 2 ఇంచులు ఖర్చు తర్వాత 1 ఇంచ్ ఏమో బ్యాక్ డాట్స్ కొరకైతే మార్క్ చేసుకోవాలండి. తర్వాత బ్లౌజ్ను ఎలా పెట్టామో అలాగే ఉంచి ఇలా నెక్ హైట్ అయితే పెట్టుకోవాలి. తర్వాత ఇలా హ్యాండ్తో ఒక సైడ్ నెక్ను మాత్రమే ఇలా పట్టుకోండి. మీకు ఒకవేళ 2 సైడ్ల నెక్ అయితే ఇలా రెండు ఫోల్డ్ను పట్టుకోరాకపోతే ఇలా ఒక్క ఫోల్డ్ మాత్రమే పట్టుకొని ఇలా నెక్ కట్ భాగం నెక్ అనేది ఎంతవరకు వచ్చిందో అంతవరకు అయితే మార్క్ చేసుకోండి. ఎందుకు నేను ఎంతవరకు అంటే పావించు నేను ఇటు పెట్టుకుంటాను, ఎందుకంటే దీనికి కూడా పైపింగ్ చేసేది ఉంది. అందుకొరకైతే నేను నెక్ కట్ భాగం ఎక్కడికి వచ్చిందో అక్కడికి పెట్టుకున్నాను. దానిపైన మళ్ళీ ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు కూడా మార్క్ చేసుకున్నాను. తర్వాత స్కేల్తో ఇలా లైన్స్ అనేటివి వేసుకుంటున్నానండి. ఎందుకంటే కరెక్ట్గా లైన్ అనేది వస్తుంది కదా, కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, అందుకొరకైతే ఇలా స్కేల్తోనైతే లైన్స్ అనేటివి మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నెక్ కట్ భాగం వచ్చింది కదా, అది ఎన్ని ఇంచులు ఉందో చూస్తున్నానండి. 2 ఇంచులు వచ్చిందండి. కాకపోతే కింద రౌండ్ కొరకైతే రౌండ్ తిరగడానికైతే నేను 2.5 ఇంచులు పెట్టుకుంటున్నానండి. కొలత అనేది కింది వైపున 2.5 ఇంచులు పెట్టుకున్నాను. ఇక్కడ రౌండ్ తిరగడం కొరకైతే అదే 2 ఇంచులు తీసుకుంటే ఇది పెద్ద సైజు కదా, దగ్గరికి ఇగ్గినట్టు ఉంటుంది. అందుకొరకైతే నేను 2.5 ఇంచులు అయితే కింద మార్కు చేసుకున్నాను. కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకున్నానండి. తర్వాత పైన ఆది బ్లౌజ్కి ఎంత షోల్డర్ ఉందో అంత షోల్డర్ పెట్టుకున్నాను. తర్వాత అదే ఆది బ్లౌజ్తోనైతే చంక లెంత్ అనేది పెట్టుకున్నానండి. ఇప్పుడు టేప్ తీసుకొని ఎంత ఉన్నదని చూస్తున్నాను. 6.5 ఇంచులు వచ్చిందండి నా చంక లెంత్, ఈ బ్లౌజ్ లెంత్ అనేది బ్లౌజ్ చంక పొడవు అనేది 6.5 ఇంచులు వచ్చింది. పైన షోల్డర్ అనేది 6 ఇంచులు వచ్చిందండి. చంక లెంత్ కాడికైతే కరెక్ట్గా లైన్ రావాలని నేనైతే ఇలా మార్క్ అనేది చేసుకున్నాను. కింది వైపున కూడా 6 ఇంచులు పెట్టి 6.5 ఎక్కడికి ఉందో అక్కడికైతే ఇలా స్కేల్తోనైతే ఒక లైన్ అనేది వేసుకున్నానండి. ఇలా చంక రౌండ్ షేప్ కొరకైతే మధ్యలో అయితే 1.5 ఇంచు కొలత తీసుకున్నాను. తెలుసు కదా అందరికీ, ఈ 1.5 ఇంచు కొలత చంక రౌండ్ కొరకైతే యూజ్ చేస్తామని. ఇప్పుడైతే మనకు చెస్ట్ కొలత రావాలి కదా, ఇక్కడ చూస్తున్నారా ఆది బ్లౌజ్ను కరెక్ట్ చంకల కాడికి ఇలా మలుచుకుంటే సాగిపోతుందండి బ్లౌజ్ అనేది. అందుకే ఎప్పుడు కూడా ఆ విధంగా పట్టద్దు. ఇక్కడ నెక్ మధ్యలో కొలత చూస్తారా 5 ఇంచులు వచ్చిందండి. నెక్ హైట్ అనేది 5 ఇంచులు వచ్చింది. అలాగే ఈ సైడ్కు స్టిచెస్ వేస్తాం కదా, అటు సైడ్ ఈ సైడ్ అదే 5 ఇంచుల కొలతను పట్టుకొని ఒకవేళ మీకు కరెక్ట్గా పట్టరాకపోతే ఈ విధంగా చంక హైట్ ఎంతుందో నెక్ హైట్ ఎంతుందో చూసుకొని సైడ్లో కూడా అదే కొలతను మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా బ్లౌజ్ను అనేది పట్టుకొని చెస్ట్ కొలత అనేది పెట్టుకోవాలండి. నేను చూపెట్టాను కదా చెస్ట్ కొలత ఎలా పట్టుకున్నానో ఆ విధంగా పెట్టుకొని తర్వాత 2 ఇంచులు నేను ఖర్చు కొరకు మార్క్ చేసుకొని ఇలా లైన్స్ అయితే వేసుకుంటున్నాను.
చాలా ఈజీ అండి. ఎప్పుడు కానీ మనం చంక కొలతలతోనైతే చెస్ట్ కొలత పట్టద్దండి. కింద నెక్ హైట్ ఎంత ఉందో చూసుకొని సైడ్ జాయింట్లో కూడా ఆ నెక్ హైట్ కొలత పట్టుకొని అయితే బ్లౌజ్ యొక్క చెస్ట్ కొలత అనేది తీసుకోవాలండి. ఇప్పుడు నేను చంక రౌండ్ మార్క్ చేసుకున్నాను. చూసారు కదా, నాకు కరెక్ట్గా చంక రౌండ్లో 1.5 ఇంచ్ తీసిన కాడ 1.25 ఇంచులు వచ్చింది. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ 10 ఇంచుల కొలత వచ్చిందండి. చూస్తున్నారు కదా, నేను ప్రతి బ్లౌజ్ కటింగ్ వీడియోలో అయితే నాకు షోల్డర్ కొలత చంక రౌండ్ 1.5 ఇంచ్ కొలతకైతే కరెక్ట్గా కలుస్తుంది అండి. అలాగే ఇక్కడ ఫిట్టింగ్కు మనం ఎంతైతే ఛాతి కొలత వచ్చిందో అక్కడికి కూడా నాకు కరెక్ట్గా చంక రౌండ్ కొలత అనేది వస్తుందండి. ఒకవేళ రాకపోతే చంక దింపును ఎక్కువ తక్కువ చేసుకోవాలండి. అలా చేసుకుంటే మాత్రం కరెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి. ఎక్కడ ముడతలు అనేటివి రావు. బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుందండి. ఇప్పుడు అన్ని కొలతలు అనేది మార్క్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా. ఇప్పుడు దీన్ని నీట్గా ఎక్కడ కూడా ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా నీట్గా మార్క్ చేసుకున్నాం కదా. మార్క్ నుంచి అయితే కట్ చేసుకుంటూ రండి. ఎక్కడైనా క్లాత్ అనేది లేస్తే ఇలా చెయ్యి వేసి క్లాత్ పైన చెయ్యి వేసి అణిగినట్టు ఉంటుంది కదా, అలా చెయ్యి వేసుకుంటూ ఒకవేళ మీకు క్లాత్ అనేది పైకి లేస్తే నీట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. దీనికి ఇంకా మనకేం కావాలి, బ్యాక్ డాట్స్ అనేది కావాలి. ఇక్కడ నేను చిన్న కట్స్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇవి లైనింగ్ ముక్కలు అని చెప్పాను కదా. నేను మెయిన్ బ్లౌజ్ పీస్కి అయితే ఇలా కట్స్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. ప్రతి బ్లౌజ్ లైనింగ్ పీస్లకైతే నేను ఆ విధంగానే కట్ చేసుకుంటానండి. ఇక్కడ బ్యాక్ డాట్స్ కొరకైతే నేను ఫిట్టింగ్ కుట్టు ఎక్కడికి మార్కు వచ్చిందో అక్కడికైతే నేను బ్లౌజ్ని అయితే పెట్టుకుంటానండి. ఫోల్డ్ చేసుకుంటాను. ఫోల్డ్ చేసుకొని అక్కడికి వచ్చిన కొలతకైతే ఇలా బ్యాక్ డాట్స్ అనేది పెట్టుకుంటానండి. అంటే అన్ని బ్లౌజులకు ఈ విధంగా సెట్ కాదండి. మొన్న ఒక బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టాను కదా, దాంట్లో షోల్డర్లో ఆఫ్ చేసుకొని బ్యాక్ డాట్స్ అనేది వేసుకున్నాను. ఈ బ్లౌజ్కి అయితే ఫిట్టింగ్ కుట్టు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకున్నాను. ఇలా ఉంటుందండి కటింగ్స్ అనేటివి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా బ్యాక్ డాట్స్ అనేటివి కూడా పడతాయి. అందరికీ షోల్డర్స్లో సగం తీసి బ్యాక్ డాట్స్ వేయద్దు, అలాగే ఫిట్టింగ్ కుట్టుకు బ్యాక్ డాట్స్ అనేటివి వేయద్దండి. ఇప్పుడైతే కట్ చేసుకున్నాం కదా, నేను ఇందులోనే ఈ బ్యాక్ డాట్ మీదనే ఫ్రంట్ పార్ట్ కొలతలు అనేటివి పెడతానండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇంకొక వీడియో కూడా పెడతానండి ఇంకా ఈజీగా ఉండేది. ఇలా ఆది బ్లౌజ్ తీసుకొని అయితే నేను ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ తీసుకుంటున్నాను. అంటే బ్యాక్ పార్ట్ మీదనే ఆది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ యొక్క కొలతలు అనేది పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందంటే నాకు 7 వచ్చింది. ఇది ఉక్స్ కాజా పట్టీల కొలత అనేది అంటే సేప్ పట్టీ వదిలేసి 5 ఇంచులు వచ్చింది. ఇక్కడనేమో మెయిన్ డాట్ కొలత అనేది పెడుతున్నానండి. అంటే బ్లౌజ్కి ఎంత ఉందో, ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్క్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బ్యాక్ పార్ట్ మీదనే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ కొలత పెట్టాను. అలాగే ఇక్కడ బ్యాక్ డాట్ కొలత కాడ ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా, పెద్ద డాట్, ఆ కొలతను కూడా పెట్టుకున్నానండి. తర్వాత ఈ సైడ్లలో ఆది బ్లౌజ్కి అయితే ఎంత వచ్చిందో ఖర్చు అనేది సేపటి కొలత కొరకైతే అది కూడా పెట్టేసుకున్నానండి. తర్వాత ఇలా హ్యాండ్స్ కొరకైతే క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకొని ఇలా 2 బ్లౌజుల హ్యాండ్స్ 2 4 హ్యాండ్స్ అనేది వస్తాయండి. ఇలా 2 క్లాత్లతోనైతే ఫోల్డ్ చేసుకొని ఇలా 2 బ్లౌజుల హ్యాండ్స్కి అయితే క్లాత్ని అనేది ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ బ్లౌజు హ్యాండ్ హైట్ కొలతనైతే పెట్టానండి, బ్లౌజు యొక్క హ్యాండ్ కొలతను. తర్వాత ఈ వీళ్ళు షార్ట్ హ్యాండ్స్కే చిన్నగా పఫ్ ఇవ్వమన్నారండి. అందుకొరకైతే నేను తర్వాత పఫ్ కొరకైతే మార్క్ చేసుకుంటాను. ఇక్కడ ముందైతే చంక లెంత్ పొడవు చంక డౌన్ లెంత్కి అయితే 3 ఇంచులు మార్క్ చేసుకున్నాను. ఇక్కడ పైన చిన్న
పఫ్ ఇవ్వమన్నారు కదా, చిన్నగా ప్రిల్స్ పెట్టమన్నారు కదా వాళ్ళు. అందుకొరకైతే పైన 1.5 తీసుకున్నాను, వెడల్పేమో 2 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ కింది వైపున కూడా హ్యాండ్ షేప్కి అయితే 2 ఇంచులు మార్క్ చేసుకున్నాను. తర్వాత హ్యాండ్ ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా, 2 ఇంచులు అందుకు మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వైట్ క్లాత్ మీద వేరుపడతలేదండి, 2 ఇంచులు అట్లా షేప్ తీయడానికైతే నేను షేప్ కొరకైతే అలా చిన్నగా మార్క్ చేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. నేను హ్యాండ్ షేప్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్కు ఫ్రంట్ పార్ట్కు లోతుకు కావాలి కదా, దానికైతే మనం ఫిట్టింగ్ కుట్టుకు ఎంత వచ్చిందో దాంట్లో హాఫ్ చేసుకొని వచ్చిన కొలత కాడ మళ్ళీ 1/2 ఇంచు కొలత ఇచ్చుకొని ఈ చంక లోతు అయితే మార్క్ చేసుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్కు మనం లోతు తీస్తాం కదా, ఫ్రంట్ పార్ట్కి వేసే హ్యాండ్ పార్ట్కు, దాని కొరకైతే ఈ విధంగా చంక లోతు కొరకైతే మార్క్ చేసుకోవాలి. తర్వాత కింద హ్యాండ్ లూజ్ కావాలి కదా, ఇది ఎంత వచ్చిందంటే నాకు కరెక్ట్గా 3 ఇంచులు ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ హ్యాండ్ లూజ్ అనేది 9 ఇంచులు వచ్చింది. దానికి కింది హ్యాండ్ లూజ్ కావాలి కదా ఫిట్టింగ్ కుట్టుకు, దానికైతే 1.5 ఇంచ్ తక్కువ తీసుకొని 7.5 ఇంచ్ పెట్టానండి. ఎందుకంటే ఈమె హ్యాండ్స్ లాంగ్ హ్యాండ్స్ ఇచ్చిందండి, షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు కాబట్టి ఎప్పుడైనా ఈ విధంగా పెట్టమంటే మనం హ్యాండ్ లూజ్ ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ మనం చంక లోతు కొరకైతే కొలత పెట్టుకుంటాం కదా, అంటే 3.5 ఇంచులు 2 ఇంచులు 2.5 ఇంచులు అనేది మార్క్ చేసుకుంటాం కదా, అక్కడికి ఫిట్టింగ్ కుట్టుకు మార్క్ చేసుకుంటాం కదా, అక్కడికైతే ఇలా అడ్డంగా కొలత తీసుకొని ఆ అడ్డం కొలత కన్నా ఒక 1.5 1 ఇంచు 2 ఇంచులు ఇలా వాళ్ళ హ్యాండ్ లూజుని బట్టి మార్క్ అనేది తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఆమెకు 9 ఇంచులు వస్తే 1.5 ఇంచు తగ్గించి 7.5 ఇంచుల హ్యాండ్ లూజ్ అనేది పెట్టానండి. ఇలా నేను 7.5 ఇంచుల హ్యాండ్ లూజ్ అనేది పెట్టాను. ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నానండి. తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కొరకైతే ఇలా క్లాత్ మీద ఫ్రంట్ పార్ట్ క్లాత్ మీద ఇలా బ్యాక్ పార్ట్ను క్రాస్గా వేసుకొని ఇక్కడ కొలతలు పెడుతున్నాను కదా, ముందే పెట్టుకున్నాం కదా మనం కొలతలు అనేటివి, చెప్పాను కదా నేను ఫ్రంట్ పార్ట్ కొలతలు అనేది ముందే పెట్టుకుంటున్నానండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ను ఆది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ను వేసుకోవడం అవసరం లేదండి. మీద నుంచి ఎక్కడైతే మనం కొలతలు పెట్టుకున్నామో అక్కడక్కడ ఇలా క్లాత్ మీద, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కొరకు క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్ మీద మార్క్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ కొంచెం ముందు పార్ట్కు ఫ్రంట్ నెక్ అనేది అతుకులు పడుతున్నాయని క్లాత్ను ఇంకా కొంచెం కిందికి జరిపానండి. ఫస్ట్ మార్క్ చేసుకున్నాను, కాకపోతే అక్కడ ఫ్రంట్ నెక్ కాడ కట్ చేసే కాడ పీస్ అనేది అతుకు పడుతుంది, కిందికి ఎలాగో క్లాత్ ఉంది కదా అని మళ్ళీ బ్యాక్ పార్ట్ అనేది కొంచెం కిందికి జరుపుకొని అయితే మళ్ళీ ఒకసారి అయితే ఎక్కడెక్కడైతే ఫ్రంట్ పార్ట్ మార్కులు అంటే బ్యాక్ పార్ట్ మీద పెట్టుకున్నామో ఆ మార్కులన్నీ పెట్టుకున్నానండి. ఫ్రంట్ పార్ట్ కట్ చేసే పార్ట్ మీద క్లాత్ మీదనైతే పెట్టుకున్నాను. ఇలా చూసారా, పైనదేమో ఫస్ట్ పెట్టుకున్నది, కిందిదేమో ఇప్పుడు నెక్స్ట్ పెట్టుకున్నాను. అంటే కిందిది మనకు అసలైన కట్ చేసే కొలత అండి. పైన మార్క్ చేసిన కాడ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్కు అతుకు పైన చిన్నగా అతుకు పడుతుంది, ఎందుకు అంత రిస్క్ అని కిందికి ఎలా క్లాత్ ఉంది కదా అని నేనైతే కొంచెం కిందికి జరుపుకొని తర్వాత అన్నీ మార్క్ చేసుకున్నానండి. ఇది మెయిన్ డాటు, అదేమో ఫ్రంట్ నెక్ కొలత. ఇక్కడ నేను ప్రతి కటింగ్ వీడియోకి చెప్తాను కదా, నేను ఇక్కడ ఉక్స్ కాజా పట్టీకి అయితే 1/4 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటాను అని. ఎందుకంటే ఉక్స్ పట్టీ కాజా పట్టీ వేసేటప్పుడు అయితే 1/4 ఇంచ్ కొలతతోనైతే మనం వేస్తాం కదా, అందుకొరకైతే నేను 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అలాగే ఈ సైడ్ వైపున కూడా 3/4 ఇంచ్ కొలత అనేది ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఇది పెద్ద సైజ్ అండి, పెద్ద సైజ్ కాబట్టి కంపల్సరీగా 1/3 ఇంచు
అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే డాట్స్ అనేటివి కొంచెం పెద్ద సైజులో పడతాయి. వీళ్ళకు చెస్ట్ ఉంటుంది కాబట్టి డాట్స్ కొంచెం పెద్ద డాట్స్ వెడల్పు అనేది మెయిన్ డాట్ వెడల్పు అనేది కొంచెం పెద్ద సైజుగా పడుతుంది కాబట్టి ఈ సైడ్లలో కూడా నేను 30 ఇంచు ఎక్స్ట్రా కొలత పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ మెయిన్ డాట్ ఎక్కడికి తీసుకున్నామో అక్కడ స్కేల్తోనైతే ఇలా మార్క్ అనేది చేసుకుంటున్నానండి. ఫస్ట్ పైన ఉన్నదేమో క్లాత్ను కిందికి జరపకముందు పెట్టిన కొలత, కిందిదేమో క్లాత్ను కొంచెం కిందికి జరపాను కదా అక్కడికైతే. ఇప్పుడు మనం షేప్ కొరకైతే ఉస్కాజా పట్టీల వైపు ఫస్ట్ 1.5-2 ఇంచులు కొలత పెట్టానండి. తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ కొరకైతే ఆ ఉస్కాజా పట్టీ నుండి 3 ఇంచులు పెట్టాను. తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ వెడల్పు అనేది 3 ఇంచులు అనేది పెట్టానండి. అంటే ఇవి పెద్ద సైజు కొలతలండి, పెద్ద సైజు కొలతలు. ఇక్కడ మెయిన్ డాట్ కూడా వెడల్పు అనేది ఎక్కువగా తీసుకోవాలి. తక్కువగా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఆమెకు నిక్కినట్టు అంటే పైకి లేసినట్టు అవుతుందండి. అందుకొరకైతే మెయిన్ డాట్ కొలత అనేది వెడల్పు ఎక్కువగా తీసుకోవాలి. అందుకు నేనైతే 3 ఇంచులు అనేది పెట్టాను. ఇక్కడ రౌండ్ షేప్ ఏమో 3 ఇంచులు పెట్టుకొని అక్కడ నుంచి మెయిన్ డాట్ కొలతను పెట్టుకొని ఇక్కడ ఎక్కడైతే మనము ఈ సైడ్కు కొలతను అనేది తీసుకున్నామో అక్కడికి మార్క్ చేసుకున్నాం. ఇక్కడ కొంచెం చిన్న మిస్టేక్ అయిందండి. సైడు ఇట్లా వంపు తిరిగింది కదా, పైకి వచ్చింది కదా, ఆ కొలత కాడనైతే ఫస్ట్ ఏమో ఇలా షేప్ వచ్చింది కదా అక్కడికి కొలతను అనేది పెట్టుకున్నానండి. కానీ అక్కడికి కాదండి, ఇప్పుడు నేను చూపెడతాను. ముందు అయితే ఫ్రంట్ పార్ట్ నెక్ మార్క్ చేసుకున్నాను, అలాగే చంక రౌండ్ మార్క్ చేసుకున్నానండి. ఇక్కడ చూడండి షేప్ పట్టీ కొరకు షేప్ ఏ విధంగా వచ్చిందా అని చెప్తున్నాను. ఇక్కడ నేను మిస్టేక్ చేసింది. ఇలా సైడ్కి ఒక 30 ఇంచు ఎక్కువ పెట్టుకున్నాం కదా అక్కడికి మార్క్ చేయలేదు. ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఎక్కడికి తీసుకున్నాం అక్కడికి మార్క్ చేశాను. ఇప్పుడు అది మళ్ళీ చూసేసరికి అక్కడికి మార్క్ చేశానా అని మళ్ళీ అయితే 30 ఇంచు ఎక్కువ పెట్టుకున్నాం కదా క్లాత్ కొలత అనేది అక్కడికి మార్క్ చేసుకున్నానండి. తర్వాత ఈ మెయిన్ డాట్స్కు కొలత అనేది కావాలి కదా, దానికైతే ఇక్కడ కూడా నేను 3 ఇంచుల మెయిన్ డాట్ హైట్ కొలత పెడుతున్నానండి. అంటే వీళ్ళకు వెడల్పు ఎక్కువగానే ఉంటుంది, కొంచెం పొడవు డాట్ హైటు ఎక్కువగానే ఉంటుందండి. అలా తీసుకుంటేనే వీళ్ళకు ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుందండి. అలాగే ఈ ఉస్కాజా పట్టీల సైడు కూడా చూసారా, ఇక్కడ నేను ప్రతి వీడియోకు చెప్తానండి, నేను పైన నెక్ కట్ చేసే భాగానికి ఎక్కువగా ఉంచుకుంటాను కొలతను, కింది వైపున క్లాత్ను తక్కువగా పెట్టుకుంటానండి. ఇక్కడ అలాగే ఈ కొలత ఈ ఉస్కాజా డాటు హైట్ అయితే ఇటు కూడా ఎక్కువగానే పెట్టుకున్నానండి. అలాగే ఇక్కడ చంక వైపున డాట్ కావాలి కదా, దానికి కూడా నేను ఫిట్టింగ్ కుట్టు ఎక్కడికి మార్క్ చేసుకుని అక్కడ నుంచి 3 ఇంచుల కొలతను పట్టుకొని అక్కడ 3 ఇంచుల కాంచెల్లో అయితే ఇలా చంక డాట్ని అయితే మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ అంటే మనం కొలత అనేది ఇంకా 2 డాట్స్ ముందు పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ని చూసుకుంటూ కొలత అనేది పెట్టుకోవాలండి. అన్నిటి బ్లౌజులకు ఒకే కొలత అనేది ఉండదండి. ఆ డాట్ అనేది ఇక్కడనైతే నాకు 4 ఇంచుల డాట్ పొడవు అయితే వచ్చిందండి. 4 ఇంచులకి ఇంకా కొంచెం తక్కువనే ఉందండి. అంటే వీళ్ళకు చెస్ట్ ఎక్కువగా ఉన్నందుకైతే ఈ డాట్స్ కొలత చంక డాట్ కొలత అనేది ఎక్కువగా పెట్టద్దు. ఎందుకంటే ఇలా బాగా షేప్ బాగా కొచ్చగా వచ్చినట్టు ఉంటుందండి. అందుకొరకైతే చంక డాటు పొడవు అనేది కొంచెం తక్కువగా పెట్టుకోవాలి. ఇలా డాట్స్ కొలత అయిపోయిన వాళ్ళే ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిందండి. తర్వాత ఇలా నీట్గా ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగానైతే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మొత్తం క్లాత్ను నీట్గా మార్క్ చేసుకున్న కొలతతోనైతే కట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ డాట్స్కి అయితే చిన్నగా కట్స్ అనేటివి ఇచ్చుకోండి. ఎక్కడైతే డాట్స్ కొరకైతే మార్క్ చేసుకున్నామో అక్కడక్కడ చిన్నగా కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి.
అలాగే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఏమైనా కామెంట్స్ కూడా చేయండి ఫ్రెండ్స్. కామెంట్ ఎవరు చేయడం లేదు అంటే అర్థమవుతుందా అర్థమవుతలేదా, ఇంకా నేను ఏదైనా చెప్పే పద్ధతి మార్చుకోవాలా, ఏదైనా కొంచెం మీకు ఏమన్నా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయింది. చూడండి షేప్ అనేది ఎలా వచ్చిందో, రౌండ్గా వచ్చిందండి. ఉక్స్ కాజా పట్టీల నుంచి వెళ్ళి చూడండి ఇలా సైడ్ జాయింట్ వరకు కొంచెం క్రాస్గా తిరిగింది. అంటే వీళ్ళకి షేప్ ఉంటుంది కాబట్టి, ఫ్రంట్ పార్ట్లో షేప్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటే షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుందండి. ఇప్పుడైతే సేప్ పట్టీలు నేను ఎక్కువగా స్టిచ్ చేసేటప్పుడు సేప్ పట్టీలు అనేటివి స్టిచ్ చేసి కట్ చేస్తాను కదండి. కాకపోతే ఇక్కడ మీకు సేప్ పట్టీలు కూడా ఏ విధంగా తీసుకోవాలా అనేది చూపెడుతున్నాను. దాని కొలతలు అయితే 4.5 ఉక్స్ కాజాల పట్టి వైపున వచ్చింది, మధ్యలో 2.5 వచ్చింది, సైడ్కి ఏమో 3.5 వచ్చింది. ఇలా క్లాత్ని అయితే వేసుకొని నేను ఇది మనకు సేప్ పట్టి వెడల్పు కూడా కావాలి కదా, దాని కొరకైతే బ్యాక్ పార్ట్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలండి. అంటే బ్యాక్ పార్ట్కు వచ్చిన కొలత కన్నా వెడల్పు కొలత కన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ క్లాత్ ఎక్కువైనా కట్ చేసుకోవచ్చు కానీ తక్కువ అయితే కట్ చేసుకోరు కాదు కదా. అందుకొరకైతే నాకు 12.5 ఇంచుల బ్యాక్ పార్ట్ వెడల్పు వస్తే దానికి ఇంకొక 1 ఇంచ్ ఎక్కువగా తీసుకొని ఇలా సేప్ పట్టి వెడల్పు పెట్టుకున్నాను. వెడల్పు పెట్టుకొని మధ్యలోకి అయితే మార్కు చేసుకొని మొత్తం ఆ వైపున ఈ వైపున అంటే ఒక దిక్కు 4.5, ఒక సైడున 3.5, మధ్యలో ఎక్కడికైతే సగానికి మార్కు చేసుకున్నాం ఆ మధ్యలో సెంటర్లో అయితే 2.5 మార్కు చేసుకున్నాను. మార్కు చేసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చానండి. సేప్ పట్టి షేప్ అనేది ఇచ్చాను. ఈ విధంగా వచ్చిందండి నాకు. ఈ వచ్చిన దాన్ని ఎలా అయితే మార్కు చేసుకున్నానో సేప్ పట్టి ఆకారంలో ఆ మార్కు చేసుకున్న ఆకారంలో అయితే ఆ షేప్లో అయితే సేప్ పట్టీని అయితే కట్ చేసుకున్నానండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్కి అయితే సేప్ పట్టి రెడీ అయిందండి. ఇలా కట్ చేసుకున్నాను నేను సేప్ పట్టీని అయితే. ఇలా సేప్ బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ఈ విధంగా వచ్చాయండి సేప్ బెల్ట్లు. ఇంకొక పీస్ కూడా ఉంది కదా మనకు, 2 క్లాత్లను కలిపి కట్ చేస్తాను కదా, దాన్ని కూడా ఇప్పుడు మనం కట్ చేసుకున్న సేప్ పట్టి ఈ క్లాత్ మీద ఇంకో క్లాత్ మీద వేసుకొని మార్క్ చేసుకొని ఇంకొక సేప్ పట్టీని కూడా కట్ చేసుకున్నానండి. అంటే 2 బ్లౌజులకు 2 సేప్ పట్టీలు అనేటివి రెడీ అయింది ఫ్రెండ్స్. చూసారా ఈ విధంగా వేసి చూపెడుతున్నాను 2 బ్లౌజులను. నచ్చిందా ఫ్రెండ్స్? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్